నిన్న హైదరాబాద్లో జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ అయినటువంటి ఎర్రంనేని లక్ష్మీప్రసాద్ ఇప్పుడు అతని ఇంతకుముందు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు పెద్ద బిల్డప్ క్రియేట్ చేశారన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. తండ్రి కొడుకులు నోరు తెరిస్తే చాలా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయంటే వేదిక ఎక్కినప్పుడల్లా ఊదర కొడుతున్నారు. ఆ పెట్టుబడుల్లో విశ్వసనీయత ఎంత అని మాత్రం ఎవరు అడగకూడదు. ఒకవేళ అడిగారంటే వాళ్ళు అభివృద్ధి నిరోధకులంటూ బాబు అండ్ గ్యాంగ్ ఎదురుదాడికి దిగుతుంది. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులకు వాళ్ళకి కల్పించే రాయితీలు పొంతనే ఉండదు. వేల కోట్ల రూపాయలు విలువయ్యే భూములను దారాదత్తం చేసి రాయితీలు ఇచ్చి ఆనకు నీకెంత నాకెంత అంటూ పంచుకోవడం తప్ప మరేమీ కాదని ఎకోరన్ భాగవతం స్పష్టం చేస్తుంది. ఏదైతే జీఎస్టీ ఎగవేత కేసులో ఆ సంస్థ ఎండి ఎర్రంనేని లక్ష్మీప్రసాద్ అరెస్ట్ అయ్యారు. దొల్ల కంపెనీలు ఏర్పడేసి 64 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ ఎగవేశారు. అలాంటి కంపెనీ రాష్ట్రంలో 76,250 కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నది ఎకోరన్. అవన్నీ రాష్ట్రంలో 8 చోట్ల భారీ ఎత్తున భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇందులో మతలబ్ ఏంటని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ. ఎకోరన్ ఎండి అరెస్టుతో బడాయి పెట్టుబడుల బండారం బట్టబయలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పుడు మరి దీని మీద ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా, వీళ్ళకి రద్దు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఇప్పుడు ఇందులో రాష్ట్రంలో 76,250 కోట్లతో 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ విండ్ సోలార్ 1.25 MTCA సామర్థ్యంతో గ్రీన్ మాడ్యూల్స్ తయారు చేసేలా ఎకోరన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో మరో 27,000 కోట్లతో 5.5 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదన సమర్పించింది. 1000 కోట్ల లోపు ఆస్తులుండి ఏటా 6 కోట్ల లాభాన్ని మాత్రమే పొందుతున్న కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఏకంగా 1,03,250 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకోవడం మీద అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దీని వెనక అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉందని, తొలుత ఎకోరన్కు భూములు కేటాయించి ఆ తర్వాత అటు సింగపూర్ కేంద్రంగా నమోదైన O2 పవర్ SG PTE, O2 పవర్ SG 2 PTE కంపెనీలకి భూములు బదలాయించడాన్ని ఎత్తి చూపుతున్నారు. దీని వెనక తరచూ సింగపూర్ వెళ్ళి వస్తూ నిరంతరం సింగపూర్ నామని చెప్పించే సర్కారు పెద్దల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నటువంటి చాలా కీలకమైనటువంటి అంశం ఇది.